మటన్ కర్రీ ఇలా చేయండి, చాలా బాగుంటుందండి. ముందుగా దానికి కావాల్సినటువంటి పదార్థాలు చూద్దాం. ఫస్ట్ ఒక 4 కేజీల మటన్కు 8 ఆనియన్ తీసుకోవాలండి, మీడియం సైజువి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని ఆనియన్ ఇలా వేసి చూడండి, క్లీన్గా ఇది మటన్ 4 కేజీల మటన్ క్లీన్గా కడిగి ఇలా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి. టమాటాలు ఒక 8 తీసుకొని నా మీడియం సైజువి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి టమాటా. ఇప్పుడు కొత్తిమీర క్లీన్గా కడిగి పెట్టుకొని అల్లము ఎల్లిపాయలు ఇవి ఎల్లిపాయలు ఒలుచుకొని అల్లము సన్నం కట్ చేసి పెట్టుకోవాలండి ఇవి ఇలా. ఇప్పుడు ఇది ఆనియన్ ఎర్రగా అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మటన్ పీసులు అనేవి అందులో వేయాలండి. ఆనియన్ ఆయిల్లో మొత్తము ఉడికిన తర్వాత ఎర్రగా అయిన తర్వాత ఈ మటన్ పీసులు వేయాలండి. ఇలా వేసుకొని మటన్ మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఇలా పట్కర్తో ఇలా పట్టుకొని మొత్తము ఆనియన్ మటన్ పట్టేటట్టు ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 స్పూన్లు వేసుకున్నాను చూడండి పసుపు. ఇది సాల్ట్ ఏమో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. కొంచెమే వేసుకోవాలండి, తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువ అయితే తినలేం కాబట్టి సాల్ట్ తగినంత వేసుకొని, తక్కువ వస్తే మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇది సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది అల్లము ఎల్లిపాయలు మొత్తం కడిగి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. అల్లము ఎల్లిపాయలు కొత్తిమీర. నేను అల్లం కొంచెం తీసుకుంటున్నాను చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా తర్వాత కొంచెం ఉంది, ముందే రెడీ చేసి పెట్టుకున్నటువంటిది కొంచెం వేసుకొని ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇలా పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకొని ఉడికించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు. ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తము. ఒక 15 మినిట్స్ పడుతుందండి మొత్తం పచ్చివాసన అంటే 4 కేజీలు తీసుకున్నాం కదా, కొంచెం టైం పడుతుంది ఇది పచ్చివాసన పోవాలి అంటే. వాటర్ ఇడుస్తుంది చూడండి, అందులోనే మటన్లో ఎంత వాటర్ ఇడిచిందో చూడండి. ఏం వాటర్ వేయలేదు కానీ అంతోటి విడిచింది. ఇంకా ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత ఇది టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. టమాటా పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించాలండి. ఒక 10 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికి పట్టిన తర్వాత కారం పొడి ఒక 4 స్పూన్లు వేస్తున్నాను చూడండి. 5 స్పూన్లు వేసుకుంటున్నాను. ధనియాల పౌడరు 3 స్పూన్లు వేసుకుంటున్నాను చూడండి. మొత్తం ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కారం పొడి 5 స్పూన్లు వేసి, ధనియాల పౌడరు 3 స్పూన్లు వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మటన్ ఇలా మునిగేంత వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. చారు కావాలి అంటే ఎక్కువ వేసుకోవాలి వాటర్. కొంచెము గ్రేవీ గట్టిగా ఉండాలి అనుకుంటే ఈ మటన్ పీసులు కొంచెం మునిగితే సరిపోతుందండి. అదే ఇంతకుముందే 15-20 నిమిషాల వరకు ఉడికించుకున్నాం కదా, అవి మొత్తము మసాలాలు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు.
అందుకే అందులోనే కొంచెం ఉడికింటుంది కాబట్టి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకొని ఒకసారి ఒక 15 నిమిషాలు ఉడికించాలండి. చూసుకోవాలి ఒకసారి. 15 నిమిషాల వరకు ఇలా ఉడికితే ఇలా కొంచెం దగ్గర పడుతుంది చూడండి. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెమే వేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా ఎక్కువ వేస్తే కూడా అంత టేస్ట్ ఉండలేదు. ఇప్పుడు మీట్ మసాలా అని ఉంది కదా, మటన్ మసాలా, ఈ ప్యాకెట్తో అర్ధం ప్యాకెట్ వేస్తున్నాను చూడండి, 4 కేజీలకు. మొత్తం ఇలా మిక్స్ చేసి ఒక 15 నుంచి 20 నిమిషాల మధ్యలో ఉడికించాలండి. కుక్కర్లో పెట్టుకోవట్లేదండి. కుక్కర్లో అయితే ఒక 10 విజిల్ అయితే కూడా సరిపోతుంది. నేను ఇలా ఉడికించుకుంటున్నాను కాబట్టి ఒక గంట పైన పడుతుందండి. గంట 10 నిమిషాలు అయినా పడుతుంది ఇట్లా మొత్తం మటన్ ఉడకాలి అంటే. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఉడికి. ఒకసారి చెక్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి మటన్ ఇలా చేస్తే. ఒకసారి మీరు ట్రై చేయండి. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. మటన్కి ఇలా ఇది ఉంటుంది కదా, మటన్ పీస్ అనేది, ఇది ఎముకకు ఇలా ఊడొస్తే ఉడికినట్టు అండి. కాలుతుంది కాబట్టి చూసి తీయాలండి.